నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్నానంద్ వ్లాగ్స్. ఇప్పుడు మనం క్యారెట్లతో ఇన్స్టెంట్గా పచ్చడిని తయారు చేసుకుందామా. రెడీ టు వాచ్. నేను క్యారెట్ని ఇలా చిన్నగా బరకగా మిక్సీ పట్టాను. నా దగ్గర ప్రీతి జోడిక్ మిక్సీ జార్లో. మీ దగ్గర ఇలా పట్టే మిక్సర్ జారు లేకపోతే క్యారెట్ని తురుమి పెట్టుకోండి. ఒక పెద్ద సైజు క్యారెట్లను ఒక 4 తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఒక పెద్ద కప్పు నిండా క్యారెట్ తురుము. తర్వాత చిన్న మిక్సీ జార్లో 10 వెల్లుల్లి రెమ్మలు, ఒక 2 స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు కూడా వేసుకోవాలి. మీరు కారాన్ని ఉప్పుని మీరు టేస్ట్ని తగ్గట్టు వేసుకోండి. కొంతమంది స్పైసీగా తింటే ఇష్టం ఉంటుంది కాబట్టి మీరు కావాలంటే కారం ఎక్కువైనా తక్కువైనా వేసుకోండి. మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. తర్వాత మిక్సీ జార్కి మూత పెట్టి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. నీళ్ళు మాత్రం అస్సలు వేయకూడదు. క్యారెట్ తురుముని ఇలా ప్లేట్లో వేసుకోవాలి. మనం మిక్సీ పట్టిన వెల్లుల్లి కారాన్ని కూడా ఈ క్యారెట్ తురుములో మొత్తం సమానంగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. మనం ఇప్పుడు సమానంగా కలుపుకుంటే మనం బాండీలో వేసినప్పుడు సమానంగా కలుస్తుంది. కాబట్టి ఇలా మొత్తం సమానంగా కలుపుకున్న తర్వాత మిశ్రమం కొద్దిగా వాటర్ లాగా అనిపిస్తుందని బాండీలో పోపు పెట్టిన తర్వాత ఈ మిశ్రమాన్ని వేసి కొద్దిగా ఉడికించాలి. మీరు కావాలంటే పచ్చిగా ఉన్నప్పుడు మాత్రమే పోపుని వేసుకుంటే ఒక్కరోజు మాత్రమే అది నిల్వ ఉంటుంది. ఇలా కొంచెం నీరు ఎగిరే వరకు ఉడికించినట్టయితే ఒక 2 రోజులైనా ఉంటుంది. మీరు ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 2 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. కొంచెం వేడెక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న క్యారెట్ వెల్లుల్లి కారాన్ని కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా కొంచెం పైకి నూనె తేలే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఈ గిన్నెను అనేది పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత జీలకర్ర మెంతుల పొడి 1 స్పూన్ వేసుకోవాలి. మీ దగ్గర జీలకర్ర మెంతుల పొడి లేకపోతే 1 స్పూన్ జీలకర్ర, సగం స్పూన్ మెంతులని కొద్దిగా ఫ్రై చేసి మిక్సీ పట్టుకుని ఆ పొడిని వేసుకోండి. తర్వాత మనం మొత్తం కలిసేటట్టుగా ఇలా జీలకర్ర మెంతుల పొడి అనేది మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఒక్కరోజు అయిన తర్వాత కొద్దిగా నూనె అనేది పైకి తేలుతుంది కాబట్టి మొత్తం సమానంగా కలుపుకోవాలి. తర్వాత ఆవాల పొడి సగం స్పూన్ వేస్తున్నాను. మీ దగ్గర ఆవాల పొడి లేకపోతే 1 స్పూన్ ఆవాలని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలాగా చేసుకొని వేసుకోండి. సగం స్పూన్ ఆవాల పొడిని మళ్ళీ నేను వేసాను, అది క్లిప్ మిస్ అయినట్టుంది. క్యారెట్ అనేది ఉడికించాల్సిన అవసరం లేదు. కొద్దిగా పచ్చివాసన పోతే సరిపోతుంది. తర్వాత ఆవాల పొడి మొత్తం కలిసిన తర్వాత ఎన్ని క్యారెట్లు తీసుకుంటే మనం అన్ని స్పూన్ల నిమ్మరసం వేసుకోవాలి. మీ దగ్గర నిమ్మకాయలు లేకపోతే కొద్దిగా చింతపండు నీళ్ళల్లో నానబెట్టి దాన్ని చిక్కగా రసాన్ని పిండి
స్టవ్ మీద కొంచెం మరిగే వరకు పచ్చివాసన లేకుండా మరిగే వరకు ఉడికించి ఈ క్యారెట్ తురుములో కలుపుకుంటే సరిపోతుంది. అన్నంతో అయినా చపాతీతో అయినా దేంతో అయినా బాగుంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు, మళ్ళీ మళ్ళీ ఇంట్లో చేసుకొని తింటారు. మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. పుల్లగా కారంగా చాలా టేస్టీగా ఉంటుంది.